వెల్కమ్ టు క్రిక్విక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా క్రిక్విక్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి 2 టెస్టులకు ఎంపికైన వ్యక్తిగత కారణాల రీత్యా ఈ మ్యాచ్లకు విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. కానీ గత కొన్ని రోజులుగా కోహ్లీ తల్లి సరోజ్ కోహ్లీ గారికి ఆరోగ్యం బాగోలేదని, ఆమె తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స తీసుకుంటున్నారని, అందుకే కోహ్లీ ఇంగ్లాండ్ తో 2 టెస్టులకు దూరమయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోహ్లీ తన తల్లి అనారోగ్యం కారణంగా 2 టెస్టులతో పాటు సిరీస్ మొత్తానికి దూరమవనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై విరాట్ కోహ్లీ స్పందించాడు. ప్రపంచంలోని మేటి ఆటగాళ్లలో ఒకరిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ చాలా స్టార్టప్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ రేస్ బోట్ సిరీస్ లో ఓ జట్టుకు సహయజమానిగా ఉన్నాడు. ఆదికే మిశ్రాతో కలిసి అతడు UIM E1 వరల్డ్ ఛాంపియన్షిప్ లో టీం బ్లూ రైజింగ్ జట్టును కొనుగోలు చేశాడు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఫిబ్రవరి 2, 3 తేదీల్లో ఈ పోటీలు జరగనుండగా విరాట్ కోహ్లీ అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో UIM E1 వరల్డ్ ఛాంపియన్షిప్ లో నా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా, నేను సహయజమానిగా ఉన్న టీం బ్లూ రైజింగ్ జట్టు విజేతగా నిలవాలని కోరుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్ టు మై టీమ్ అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇంగ్లాండ్ తో తొలి 2 టెస్టులకు దూరమైన కింగ్ కోహ్లీ రాజ్కోట్ లో ఫిబ్రవరి 15న ఇంగ్లాండ్ తో జరిగే 3వ టెస్ట్ లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.